గుర్తించడం కొన్నిసార్లు మనలాంటి సాధారణమైన వ్యక్తులకు కష్టం అవుతుంది. అది మహారాజ్ చెప్పింది. ఆరంభంలో మహారాజ్ యొక్క ఔన్నత్యం బయటపడలేదు. తర్వాత మహారాజ్ యొక్క ఔన్నత్యం బయటపడింది, తెలుస్తుంది ప్రపంచమంతా కూడా. ఈరోజు సన్నిహితంగా ఉన్నాం. నాకైతే అనిపిస్తుంటుంది ఇలాంటి గొప్ప వాళ్ళు చూస్తూనే ఉన్నాము. ఎన్నోసార్లు దగ్గరగా వెళ్ళాము, చూసాము, వింటున్నాము. ఎందుకు కలగట్లేదు కొంచెం కూడా అంటే అది ఫెమిలియారిటీ, అతి చనువు, అపరాధాలకు దారి గుర్తించలేము దగ్గరగా ఉంటే. మహారాజుని ఎన్నిసార్లు దగ్గరగా వెళ్ళడం, తిరుపతిలో ఉన్నప్పుడు కూడా 2005లో చాలాసేపు, 1 గంట సేపు చిన్న గుడి ముందర కార్యక్రమం అయిన తర్వాత మాట్లాడుతున్నారు. 1 గంట సేపు నిలబడుకోండి. నేను కూడా నాకు చాలా కొత్త. 2005లో 2004 చంద్రమారి స్వామి మహారాజు, చంద్రనాథ స్వామి మహారాజు ఇప్పటికి మర్చిపోలేము స్మృతులంతా. అయినప్పటికీ గుర్తించలేదు, ఇప్పటికీ కూడా గుర్తించలేదు స్థితి. ఎవరైనా భక్తులు చెప్తూ వింటే గుర్తించగలం. ఆ రోజు చెప్పాను కదా సంఘటన. తిరుపతి గుడిలో ఒక చిన్న బాబు ఉంటే అబ్బాయి చెప్పి మేము ప్రణామం చేయని చెప్పి ఆ అబ్బాయి చేతులు తీసుకొని తల మీద పెట్టుకుని చాలా సీరియస్గా మళ్ళీ గంభీరంగా జపం చేసుకుంటే నేను అక్కడే క్లీన్ చేసుకుంటున్నాను. గుడి ముందర సేవ చేసి కళ్ళు తిరిగిపోయింది. ఇంకా గురువు అప్పుడంతా 2000 మందితో వచ్చారు. 2000 మంది తిరుపతి గుడి ముందర 40 బస్సులు ఎదురు చూస్తున్నాయి. 40 బస్సులు అంటే 40 బస్సులు ఎదురు చూస్తున్నాయి. అంతమంది వచ్చారు. గురువు ఆయన చిన్న పిల్లోడిని చెప్పి ఆమె పాదాలు దాటమని కళ్ళ మీద పెట్టుకున్నారంటే సన్నిహితంగా ఎవ్వరు లేరు అక్కడ. ఆ మాత జపం చేసుకుంటుంది, నేను క్లీన్ చేస్తున్నాను. ఆ పిల్లోడు ఉన్నాడు అక్కడ, చిన్న గుడి. మహారాజు గుడి ప్రదక్షిణ చేసుకుంటూ వచ్చి చాలా గంభీరంగా తల మీద ఆ అబ్బాయి చేతులు తల మీద పెట్టించుకొని వెళ్ళిపోయారు. అక్కడ ఏమర్థమవుతుందంటే ఏమర్థం కాదు. అది ఇప్పుడు అర్థమవుతుంది. మహారాజ్ చెప్తే మహాత్ములు ఎల్లప్పుడూ మహాత్ములే, మన లక్షణాలు ఇప్పటికీ ఉండనే ఉంటాయి. మనం గుర్తించేది సమయం పడుతుంది. కొంచెం చెప్పారు నాయకుడు ఎవరు కావాలి? నాయకుడు అంటే మీలాంటి వాళ్ళ నాయకులు కావాలి. మీలాంటి వాళ్ళ ద్వారానే చైతన్య మహాప్రభువు యొక్క సూచనలు బాగా ప్రభావితం అవుతాయి. ఏంటి? అమానీనా మానదేనా. మహారాజు ఎక్కువ అదే చెప్తున్నారు, అమానీనా మానదేనా. ఈరోజు ఉదయం కూడా అదే చెప్పారు. భక్తులకు సేవ చేయడమే మహా ఆనందం జీవితంలో. అయితే కృష్ణుడు కోరుకుంటాడు ఇటువంటి వాళ్ళే ముందుకు రావాలి. సో మహారాజు కుంభమేళలో కూడా చండీకి జపం చేస్తున్నాం. మేము పక్కన కూర్చున్నారు, 2 రోజులు ఉన్నారు. అంత పక్కన ఉన్నవాళ్ళు ఏమి గొప్పతనాన్ని అర్థం చేసుకునే స్థితిలో లేదు. అయితే అవి ఉత్సాహం, ప్రోత్సాహం ఇస్తుంటాయి గుర్తొచ్చినప్పుడంతా. మహారాజు ఎక్కడెక్కడ వెళ్ళాము, చూసాము, మాట్లాడింది, అదంతా ప్రేరణ. ఇప్పటికీ చాలా దూరంలో ఉన్నాం అనేదానికి లేదు. మహారాజు ఇక్కడ దూరంలో ఉంటే బాగా గుర్తిస్తారని చెప్పారు. ఇంకా గుర్తించలేదు. దగ్గరగా ఉన్నామా? దగ్గరగా కూడా అటు ఇటు ఉట్టికి స్వర్గానికి కాకుండా ఉన్నట్టుంది నా పరిస్థితి. ఆశ ఏంటంటే మన గురువులు అందరూ వాళ్ళు ప్రభుపాద యొక్క మెడలో ఉన్న పూలమాలలో ఉన్నటువంటి సువాసన ఇచ్చేటువంటి పువ్వులు, ఒక్కొక్కరు ఒక్కొక్క సువాసన ఇచ్చేటువంటి పువ్వులు. అలాంటి మహాత్ముల యొక్క వాళ్ళ సూచనలు అనుసరిస్తూ వాళ్ళని స్మరించుకుంటూ సేవ చేసుకుంటూ వెళ్తే ఏదో ఒకరోజు వాళ్ళు కరుణ చూపిస్తారు వాళ్ళని అర్థం చేసుకోవడానికి. ఈరోజు మహారాజు చూడొచ్చు ఎంతమందికి ప్రేరణ కలిగిస్తున్నారు, ఎలాంటి శిక్షణ ఇస్తున్నారు. ప్రపంచమంతా కూడా చాలా చూస్తూనే ఎంతటి వ్యక్తికైనా కూడా చూసిన వ్యక్తికి సరళత్వం వచ్చేస్తుంది. చూసిన వెంటనే ఆ బాడీ లాంగ్వేజ్, ఆ శరీర భాష, బాడీ లాంగ్వేజ్ చూస్తే అంత సరళమైనటువంటి హృదయం మహారాజు. హరే కృష్ణ. ఇంకా భక్తులు ఉన్నారు, పేర్లు వేస్తున్నారు. శ్రీ రాధానాథ స్వామి మహారాజుకి జై.